గర్భిణీ స్త్రీలకు అత్యంత అవసరమైన విటమిన్ ఏది? విటమిన్ కే, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఇ. ఫోలిక్ యాసిడ్. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఏ ఆహారంలో ఉంటాయి? చేపలు, ఆలుగడ్డ, తెల్లబియ్యం. చేపలు. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పండు ఏది? జామ పండు, అరటిపండు, బ్లూబెర్రీ. బ్లూబెర్రీ. శరీరానికి తక్షణ శక్తిని అందించే పోషకం ఏది? ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు. కార్బోహైడ్రేట్లు. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గితే ప్రధానంగా ఏ పోషక లోపం అనుకోవాలి? ఇనుము, అయోడిన్, కాల్షియం. ఇనుము. శరీరంలో నీటి సమతుల్యతను నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషించే ఖనిజం ఏది? ఫాస్ఫరస్, ఇనుము, పొటాషియం. పొటాషియం. నరాల వ్యవస్థ సరిగా పనిచేయడానికి అత్యంత అవసరమైన విటమిన్ సమూహం ఏది? విటమిన్ బి, విటమిన్ కే, విటమిన్ ఏ. విటమిన్ బి. శరీరంలో చెడు కొవ్వుగా పిలువబడేది ఏది? హెచ్డిఎల్, ఎల్డిఎల్, ఒమేగా 3. ఎల్డిఎల్. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే ఖనిజం ఏది? సోడియం, మెగ్నీషియం, జింక్. జింక్. శరీరంలో ఎనర్జీ నిలవగా పనిచేసేది ఏది? నీరు, కొవ్వులు, ప్రోటీన్లు. కొవ్వులు. విటమిన్ బి12 ప్రధానంగా ఏ ఆహారంలో లభిస్తుంది? జంతు ఆధారిత ఆహారం, ఆకుకూరలు, పండ్లు. జంతు ఆధారిత ఆహారం. ఎముకలలో నిల్వ ఉండే ప్రధాన ఖనిజం ఏది? పొటాషియం, సోడియం, కాల్షియం. కాల్షియం. ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఏ ఆహారంలో ఉంటాయి? ఐస్ క్రీమ్, పెరుగు, బిస్కెట్లు. పెరుగు. మెదడు పనితీరుకు ముఖ్యమైన కొవ్వు ఆమ్లం ఏది? ఒమేగా 3, సాచురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్. ఒమేగా 3. జీర్ణక్రియలో సహాయపడే మంచి బ్యాక్టీరియాను ఏమంటారు? టాక్సిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోబయోటిక్స్. ప్రోబయోటిక్స్.